నాకు ఇచ్చిన అవకాశం బట్టి బావగారికి మా ఆయనకి మరొకసారి నాకు వందనం తెలియజేసుకుంటూ మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిద్దాం. ముందుగా ఈ కృతజ్ఞత కూటమిని ఏర్పాటు చేసిన కుటుంబానికి నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. కృతజ్ఞత కూటుకులు అనేది అది దేవుణ్ణి మహిమపరిచే ఒక మహాకార్యం. ఎందుకంటే ఒకప్పుడు మనం లోకనందు ఉండేవాళ్ళం. లోకనందు అని నుంచి మనం ఎక్కడికి వచ్చామంటే క్రీస్తునందులోకి వచ్చాం. లోకమునందు క్రీస్తునందు. ఒకప్పుడు మనం మన జీవితంలో లోకంలో ఉంటే లోకం అని ఒక పరిధి ఉంటే క్రీస్తు యొక్క మహాకృపం వల్ల ఆయన రక్షణ బట్టి మనం లోకం అనే పరిధిలో నుంచి ఎక్కడికి వచ్చామంటే క్రీస్తునందు అనే పరిధిలోకి వచ్చాం. గ్రంథాల్లో మనం చదువుకుంటే చాలా మటుకు మనకి క్రీస్తునందు అనే పదం ఉంటుందండి. క్రీస్తునందు మీకు వందనం చెప్పుచున్నాను, క్రీస్తునందు మీరు పసిబెట్లు అంటాడు కొరింథీ పత్రికలో పౌలు సందర్భంలో. క్రీస్తునందు అర్థం ఏంటంటే బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో బాప్తిస్మం మనందరూ కూడా ఎక్కడికి వస్తామంటే క్రీస్తులోకి వస్తామండి. మనం క్రీస్తునందు అనే పరిధిలోకి వస్తాం. అప్పటి నుంచి కూడా మనం కాదు, ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి అప్పటి నుంచి మన శరీరము, మన హృదయము, మన మనస్సు అవి ఎవరికి అర్పించేవిగా ఉండాలంటే దేవునికి అర్పించేవిగా ఉండాలని. అలాగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. అందులో భాగంగా మన క్రైస్తవ జీవితంలో ఉన్న మరొక మంచి లక్ష్యం ఏంటంటే మనం ఏ విధంగా ఉండాలంటే మనం కృతజ్ఞత గలవారుగా ఉండాలని మన గ్రంథం మనకి సెలవిస్తుంది. కృతజ్ఞత గలవారుగా ఉండాలని మన గ్రంథం మనకి చెప్తుంది. కృతజ్ఞతని ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అని, మరొక మాటలో గ్రాటిట్యూడ్ అంటారు. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే మనకి చేసిన మేలులను తలంచుకొని జ్ఞాపకం చేసుకొని మనం ఎదుటివాడిని ప్రశంసించడం, ఎదుటివాడిని మనం థ్యాంక్స్ చెప్పడాన్ని కృతజ్ఞత అంటారు. సాధారణంగా మనిషికి మనం కృతజ్ఞతలు తెలుపుతాం. అదే దేవునికి అయితే కృతజ్ఞత స్తుతులు తెలుపుతాం. మనిషికి కృతజ్ఞత తెలుపుతాం, దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలుపుతాం. అటువంటి స్తుతి అంటే అర్థం ఏంటంటే అది మా కృతజ్ఞత అనేది మన హృదయంలో ఉన్న భావం అయితే స్తుతులు అనేది మన నోటి నుండి వచ్చే జపఫలము స్తుతులు అని అర్థం చేసుకోవాలి. దేవుని గ్రంథం స్పష్టంగా ఏం చెప్తుందంటే క్రైస్తవులందరూ కూడా కృతజ్ఞత గలవారుగా ఉండాలని గ్రంథం మనకి సెలవిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 చదువుకుందాం. కొలస్సీ పత్రిక 4:2 చదువుకుంటే పౌలు గారు ఈ విధంగా అంటారు సంఘంతో. ఒక చదువు దయచేసి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి. పౌలు గారు ఏమంటారంటే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే పదం వాడారండి. కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండి పదం వాడారు. ఈ మాటలు ఎవరితో అంటున్నారు? పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘంతో అంటున్న మాటలు. అంటే క్రైస్తవులు ఎలా ఉండాలట? కృతజ్ఞత గలవారుగా ఉండాలంటే అర్థం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా థ్యాంక్స్ చెప్పే విధంగా మన మనసు కలిగి ఉండాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పే హృదయం ప్రతి మానవుడు కలిగి ఉండాలి గ్రంథం మనకి. అది క్రైస్తవులు మాత్రం కాదు కానీ ప్రతి మానవుడు కలిగి ఉండాలి దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. కృతజ్ఞత గలవారు, కృతజ్ఞత లేనివారు. 2 పదాలు ఉన్నాయి. కృతజ్ఞత గలవారంటే కృతజ్ఞతలు తెలిపే హృదయం గలవారు కృతజ్ఞత గలవారు. కృతజ్ఞత లేనివారు ఎవరంటే దేవునికి కృతజ్ఞతలు తెలపలేని వారు. కృతజ్ఞతలు దేవునికి చెల్లించిన వారు ఎవరైతే వాళ్ళ కృతజ్ఞత లేనివారు గ్రంథం మనం చెప్తుంది. 2 తిమోతి పత్రిక 3:2 చదువుకుంటే 2 తిమోతి పత్రిక 3:2 చదువుకుంటే అక్కడ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆ లిస్టులోని ఒక పదం చేర్చబడింది. అది ఆలోచిద్దాం. 2 తిమోతి పత్రిక 3:2 చదువుకుంటే
మనుషులు స్వార్థప్రియులు, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అలా చాలు. మనం అలా చదువుకుంటే ఆ లిస్టు ఇంచుమించు ఒక 17-18 క్వాలిటీస్ ఉంటాయి. ఆ 17-18 క్వాలిటీస్ అన్ని కూడా చెడ్డ లక్షణాలు అండి. దేవుడు చెడ్డ లక్షణాలు కలవాన్ని పాపులుగా సూచించారు. ఆ పాపుల జాబితాలో, ఆ పాపపు లక్షణాల జాబితాలో ఏముంది? అక్కడ కృతజ్ఞత లేనివారు పదం చేర్చారండి. అదేంటిది అంటే దేవుని దృష్టిలో కృతజ్ఞత లేనివారు ఏ విధంగా దేవుడు పోల్చారంటే, వాళ్ళు ధనాపేక్షతో సమానము, వారు స్వార్థప్రియులతో సమానము, వాళ్ళు అహంకారాలతో సమానము. అంటే కృతజ్ఞత లేనివాడు కూడా దేవుడు ఎలా పెట్టాడంటే వాళ్ళని పాపాల జాబితాలో చేర్చడం జరిగింది. పాపాలతో చేర్చడం జరిగింది. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకున్నప్పుడు పౌలు గారు అక్కడ అన్ని జనుల గురించి మాట్లాడుతూ, రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ 21 చదువుకుందాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు గాని తమ వాదములు యందు వ్యర్థలేని. ఇక్కడ అన్ని జనుల గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటారంటే, వారు అంటే అన్ని జనులండి, వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు లేదా పదం వాడారు. ప్రారంభంలో ఏ విధంగా విగ్రహాలు స్టార్ట్ అయినప్పుడు ఉన్న అణిజులు స్టార్టింగ్ ప్రారంభ దశ వాళ్ళ గురించి మాట్లాడుతూ కృతజ్ఞతలు దేవుడు చెల్లింపు లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళు తన వాదములు ఎంతో విడుదలయ్యి. 22 చదువుకుంటే వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానములు చెప్పుచు బుద్ధిహీనులయ్యి. కృతజ్ఞత లేని వారిని, కృతజ్ఞత చెల్లించలేని వారిని దేవుని గ్రంథం దేవుడు ఏమని చెప్తున్నాడంటే వాడు బుద్ధిహీనుల గ్రంథం చెప్తుంది. దేవునికి థ్యాంక్స్ చెప్పనే మనిషి, దేవునికి థ్యాంక్స్ చెప్పనే ఆత్మ ఏదైతే ఉంటుందో అది దేవుని దృష్టిలో అవివేక హృదయము, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళ బుద్ధిహీన గ్రంథం అని సెలవిస్తుంది. కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేది ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో భాగమే ఉండాలండి. ఎందుకంటే కృతజ్ఞత అనేది అది దేవుని చిత్తమని 1 తెస్సలోనికీయుల పత్రిక 5:18 మాట ఉంటుంది. చదువుకుందాం. 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము పదం వాడారండి. అక్కడ చాలా ఇక్కడ 5:18 చదువుకుంటే ప్రతి విషయముందు ఏం చేయాలట? కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పదం వాడారు యేసుక్రీస్తునందు. మేము ఎంత చదువుకున్నాం? లోకం నందు పదం ఎప్పుడైతే క్రీస్తులో మనం వెళ్ళక ముందు బాప్తిసం పొందక ముందు మన స్థితి లోకం నందైతే, బాప్తిసం తర్వాత ఎంటైర్లీ క్రైస్తవ జీవితం మారిపోతుంది. ఒక వ్యక్తి జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి క్రీస్తునందు పరిధిలోకి వస్తారు. కాబట్టి యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తము అంటే దేవుని ఉద్దేశము, దేవుని కోరిక. ఏంట కోరిక? ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించడము దేవుని కోరికే ఉంది, దేవుని ఉద్దేశమే ఉంది. కృతజ్ఞత చెల్లింపులేని వాడు ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు అన్నట్టుగా కూడా. కృతజ్ఞత చెల్లింపుని వాడు దేవుడు ఆ వ్యక్తిని పాపిగా ట్రీట్ చేస్తాడు. కృతజ్ఞతలు చెల్లించిన వాడు దేవుడు ఆ వ్యక్తిని తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించడు. కృతజ్ఞత లేనివాడిని దేవుడు అంత్యకాలంలో ఉన్న ఒక పాపపు జాబితా లిస్టులో చేర్చడం జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ఇక్కడ ఏ పదం వాడారు? ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించిన పదం వాడారండి. ప్రతి విషయం నందు పదం వాడారు. పదం ఎవరు వాడారు? ఇక్కడ పౌలు గారు అన్నారు పరిశుద్ధ ప్రేరణ వల్ల ప్రతి విషయం నందు మనం కృతజ్ఞత చెల్లించిన మనకి గ్రంథం సెలవిస్తుందండి. అసలు
బ్రతుకున్న వారే స్తుతులు చెల్లింపగలరండి. కీర్తన 6వ కీర్తన 5 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ 6వ కీర్తన 5 చదువుకుంటే కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే 6వ కీర్తన 5 చదువుకుందాం. 5 వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత చెల్లించుదని అంటాడు. భక్తుడైన కీర్తనకారుడు ఏమంటాడంటే, చచ్చిపోతే నీకెవరు స్తుతులు చెల్లింపలేడు. ఆ వ్యక్తి చనిపోయి పాతాళంకి వెళ్ళిపోతే ఎవరు కూడా నీకు కృతజ్ఞత చెల్లించలేరని అక్కడ చెప్పడం జరుగుతుందండి. అంటే దేవునికి స్తుతులు చెల్లింపేవారు ఎవరే ఉండాలి? బ్రతికిన వారే ఉండాలండి. చనిపోయిన వారు వాళ్ళ కృతజ్ఞతలు దేవునికి చెల్లింపలేరు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకొని బ్రతికి ఉన్న ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలా చెల్లించడం అనేది దేవుని చిత్తమని అర్థం చేసుకోవాలి. కొలస్సీ రాసిన పత్రిక 2:6-7 చదువుకుంటే, కొలస్సీ పత్రిక 2:6-7 చదువుకుందాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతలు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకున్నది. ఈ పదం మన జాగ్రత్త గమనిస్తే ఇక్కడ కొలసిలో ఉన్న సంఘానికి పౌలు గల పత్రిక రాసి ఏమన్నారంటే, కృతజ్ఞతలు చెల్లించటందు ఏమన్నారు? అక్కడ విస్తరించుట పదం వాడారండి. అంటే పౌలు గారు కొలసి సంఘానికి ఏమన్నారంటే, మీరు చెల్లించిన అన్నట్లేదు, మీరు కృతజ్ఞతలు చెల్లించడంలో మీ అందరూ ఎలా ఉన్నారట? విస్తరించుచున్న పదం వాడారండి. కొలసిలో సంఘము ఎంత విశ్వాసులంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేస్తూ, తర్వాత వాళ్ళు విశ్వాసం స్థిరపడుతూ వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించినందుకు విస్తరించు అని పదం వాడారండి. ఆయన యందుండి నడుచుకునండి. ఆయన ఏంటంటే ఎవరంటే అక్కడ క్రీస్తు యేసునందు. మనం అందరికి ఆలోచించాం కదా, ఎప్పుడైతే మనం బాప్తిసం ద్వారా సంఘంలోకి వస్తామో మనం ఎక్కడ వస్తాం? క్రీస్తు యేసునందు వస్తామండి. కాబట్టి కొలసి సంఘాల వాళ్ళు ఏ విధంగా అయితే స్తుతులు చెల్లించారో వాళ్ళకి ఎలా అర్థమైందంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే పాపం అని అర్థం చేసుకున్నారండి. సమూయేలు ఒక మాట అంటాడు. ప్రవక్త అయిన సమూయేలు, న్యాయపతి సమూయేలు ఏమంటారంటే, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసామని అంటాడండి. అదేవిధంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవడం కూడా అది పాప కింద దేవుడి కోసం ట్రీట్ చేస్తాడండి. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా అది ఏమని గుర్తుపెట్టుకోవాలంటే, కృతజ్ఞత చెల్లింపు మనసు గెలవరగా ఉండాలంటూ ప్రతి ఒక్కరు తమ మనసులను సిద్ధం చేసుకోవాలి. తర్వాత మనము ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 5:20 చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు. ఇక పౌలు గారు ఏమంటారు ఎఫెసీ సంఘంతో? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట, యేసుక్రీస్తు అధికారంలో, యేసుక్రీస్తు ఆజ్ఞలో సమస్తమును గూర్చి. ఇందా మనం ఏం చదువుకున్నాం? దశలోక రాసిన పత్రికలో ప్రతి విషయం ముందర పదం ఉంటుంది. ఇక్కడే పదం ఉంది, సమస్తమును గూర్చిన పదం ఉందని. సమస్తము గూర్చి ఎవరికి చేయాలట? తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించు. తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించిన పదం అక్కడ వాడటం జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 5:20 చదువుకుంటే, కొలస్సీ పత్రిక 3:15 చదువుకుంటే, కొలస్సీ పత్రిక 3:15 చదువుదాం. అక్కడ కూడా దేవుని వాక్యం ఏం సెలవుస్తుందో అవసరం ఆలోచిద్దాం. కొలస్సీ పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అని పదం వాడారండి. కృతజ్ఞులై ఉండుడి, థ్యాంక్స్ చెప్పే మనసు కలిగి ఉండుడి. దేవునికి ఎల్లప్పుడు కూడా మీరు, నాయన నీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను,
థ్యాంక్స్ తండ్రి, థ్యాంక్స్ దేవుడు అని చెప్పి మనసు కలిగి ఉండే పదం వాడాడు. అదే మాట 17 చదువుకుంటే, కొలసి పత్రిక 3:17 చదువుకుంటే, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కాబట్టి కృతజ్ఞతలు ఎలా చెల్లించాలంటే గ్రంథం స్పష్టంగా సెలవుస్తుంది ఏంటంటే, మాట చేత గాని క్రియ చేత గాని. ఒక వ్యక్తి దేవుడికి స్తుతులు ఎలా చెల్లించగలంటే తన జిహ్వ ఫలం ఉపయోగించి, తన నోటి ద్వారా ఉపయోగించి పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు, కృతజ్ఞతలు తెలపచ్చు. లేకపోతే ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు దేవుని తెలపచ్చు. లేకపోతే క్రియ ద్వారా అంటే అర్థం ఏంటంటే ఇలాగే ఇటువంటి కూడికలు పెట్టుకొని, లేకపోతే ఇటువంటి కూడికల ద్వారా దేవుని మాట వినిపించవచ్చు, లేదా సువార్త ద్వారా దేవుని మహిమపరచవచ్చు. ఇవన్నీ కూడా కృతజ్ఞతలు చెల్లింపవలసిన విధములని. కాబట్టి ఎల్లప్పుడూ తండ్రి దేవునికి క్రీస్తు ద్వారా, క్రీస్తు పేట మనం కృతజ్ఞతలు చెల్లించిన గ్రంథం మనకి సెలవిస్తుంది. అసలు ఎందుకు చెల్లించిన స్తుతులు మన దేవునికి? దేవుడు మనకి మేలు చేశాడా లేదా మన అందరి హృదయాల్లో, చేశాడా లేదా మన అందరి జీవితాల్లో? దేవుడు చేసే మొట్టమొదటి మేలు ఏమేమి ఉంటుందండి? ఒకసారి ఆలోచిద్దాం, కొన్ని మేలు ఆలోచిద్దాం. దేవుడు మేలు మన అందరికి చేస్తే ఏ మేలు చేసుకుంటే దేవుడు మనకి? భక్తుడైన దావీదు అంటాడు, 139 కీర్తన 13-14 చదువుకుంటే దావీదు ఏమంటాడో ఆలోచిద్దాం. దయచేసి ఒక చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి, నన్ను నిర్మించేవాడు నీవే, భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి చెల్లించున్నాను. ఎందుకు బట్టి చెల్లిస్తున్నాడు దావీదు అక్కడ? నన్ను పుట్టించిన విధానం బట్టి, నన్ను కలుగజేసిన విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన అని దేవునికి భక్తుడైన దావీదు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మనందరూ కూడా సృష్టించబడిన వారం అని, మనందరూ కూడా ఎలా పోతారో రాలేదు భూమి మీదకి. దేవుని యొక్క సంకల్పంలో భాగంగా దేవుడు కూడుకుంటే మనం అందరూ పుట్టామండి భూమి మీద. మనిషిగా బ్రతికున్నామంటే అది దేవుడి కృప అండి. అవునా కదండి? చక్కటి మనకి శరీరం ఇచ్చాడు, అందుబట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అదే మొదటిది. రెండోది ఏంటంటే మత్తయి సువార్త 1 తిమోతి పత్రిక 4:4 చదువుకుంటే, దేవుడు పుట్టించాడు నిజమే, దేవుడు సృష్టికర్త. అంతేకాకుండా దేవుడు ఇంకేం చేశాడు మనకి? దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మన పోషించడానికి దేవుడు మనకి ఆహారం దయచేస్తున్నాడు. ఆహారం ఎక్కడ వస్తుందండి? దేవుడు అనుగ్రహించాలండి. 1 తిమోతి పత్రిక 4:4 చదువుకుంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునే ఎడల కాదు. ఇక్కడ ఏమున్నాడు? ఇక్కడ దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది పదం వాడాడు. ఏ సృజించిన దేవుడు? మనం తినడానికి, మనకు ఆహారంగా దేవుడు ఏం సృష్టించాడు? చెట్ల ఫలం సృష్టించాడు, ఆహారం ఒకటి సృష్టించాడు, మనకు వచ్చి సమస్త దయచేశాడండి. మనకి దేవుడు ఇచ్చిన ఆహారం బట్టి మనం దేవుడికి మనము స్తుతించాలి. అపోస్తల కార్యములు 14:7 చదువుకుంటే, అపోస్తల కార్యం 14:17 చదువుదామండి. ఆయన ఆకాశము నుండి ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత సాక్ష్యం లేదు. దేవుడు ఏంటంటే మేలు చేశాడు మనకి. వర్షాన్ని ఇచ్చాడు, మంచి ఋతువులు ఇస్తున్నాడు, మంచి ఆహారం ఇస్తున్నాడు, మంచి చెట్ల ఫలాలు ఇస్తున్నాడు. అందుబట్టి మన దేవుడికి ఏం చేయాలి? మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మొదటగా తండ్రి నన్ను నిర్మించావు, నన్ను పుట్టించావు కాబట్టి మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండోది ఏంటంటే మనకు ఆహారం ఇచ్చాడు దేవుడు, అందుబట్టి మన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలండి. తర్వాత రోమపత్రిక 1:20-21 చదువుకుంటే, రోమపత్రిక 1:20-21 చదువుకుంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని
ఆలోచించడం వలన వారు నిరతులై ఉన్నారు. వారు దేవుని ఎరిగి ఆయన దేవుడిగా మహిమపరచలేదు. తర్వాత అంటే దేవుడు మనకి ఏం చేశాడు? దేవుడు తనతో చెప్పడానికి సృష్టిని దేవుడు ఇచ్చాడండి. ఇప్పుడు భూమి కొలు చేసింది ఎవరు? దేవుడు. సూర్యుడు కొలు చేసింది ఎవరు? ప్రకృతి కొలు చేసింది ఎవరు? మనం భూమి మీద ఏది చూసినా సరే అంతా కూడా దేవుడేనండి. దేవుడు లేకుండా అసలు ఏది లేదండి ప్రపంచంలో. దేవుని గుర్తంగా వారు అవే గుర్తించడు. దేవుని గుర్తించిన వారు అవన్నీ ఎలాగ మనం భావించాలంటే ఏ చూసినా సరే నాయన దేవా ఎంత గొప్ప ప్రకృతి సృష్టించాలని దేవుడు మనం కొనియాడాలండి. ఒక సముద్రం చూస్తే మనం ఏం చెప్పుకోవాలి మనసులో? దేవుడు ఎంత బాగా సృష్టించాడో సముద్రం దేవుని సృష్టించాలని. ఒక మంచి పెద్ద చెట్టుని చూసి దేవుడు మనం ఏమనుకో మనసులో ఎంత గొప్ప వృక్షం సృష్టించిన ఆయన దేవుడు సృష్టించాలి. అలాగా సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుందట. సృష్టి కూడా దేవుని యొక్క పనితీరు చెప్తుందట. కాబట్టి సృష్టిని బట్టి కూడా మన దేవుని మనం మహిమపరచాలి. నిజంగా సూర్యుడు లేకపోతే మన పరిస్థితి ఏమవుద్ది? చీకటి అయిపోద్ది. మొక్కల నుంచి ఆహారం రాదు. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రకృతి బట్టి మన దేవుని మనం కృతజ్ఞతలు మనం చెల్లించాలి. అంతేకాకుండా దేవుడు మనకు చేసిన ఉపకారాలు బట్టి మన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మనకి ఏం ఉపకారం చేశాడండి? ఆ ఉపకారాల్లో ఆ మంచి పనుల్లో రెండు ఉన్నాయి. భౌతిక ఉపకారాలు ఉన్నాయి, ఆత్మీయ ఉపకారాలు ఉన్నాయి. మొదటగా భౌతిక ఉపకారాలు కూడా మనం ఆలోచించగలిగితే మొదటి ఉపకారం గురించి ఒక మాట ఆలోచిద్దాం. 145 కీర్తన 8 నుంచి 10 చదువుకుందాం. 145 కీర్తన 8 నుంచి 10 వరకు చదువుకుంటే దయచేసి ఎవరో ఒకరు చదవండి. యెహోవా దయాదాక్ష్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారండి. యెహోవా అందరికీ ఉపకారం అంటే అర్థం ఏంటండి? ఆయన అందరూ ఉపకారం చేసేవాడే. దేవుడు మంచివాడు, ఆయన సత్గుణములు గలవాడు, మంచి లక్షణాలు గలవాడు దేవుడు అండి. అసలు దేవుడు అంటే మంచివాడు అండి. దేవుడు మరి పదం మంచివాడు పదం వాడచ్చండి. దేవుడు అందరికీ ఉపకారం. మత సోదరులు ఏముంటుంది అక్కడ? ఆయన నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో సూర్యుడు ఉదయం చేసిన పదం వాడతారండి అక్కడ. దేవుడు అందరికీ ఉపకారం, కానీ మనుషుల మటుకు దేవుణ్ణి గుర్తించట్లేదండి. కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలు మనం కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే మొదటగా కుటుంబం ఏర్పరిచింది ఎవరు? దేవుడేనండి. వాస్తవానికి ఒక కుటుంబంలో మొదట ఒక పురుషుడు అంటే ఆ పురుషుడికి భార్య ఎవరు దయచేయాలి? దేవుడే దయచేయాలండి. ఒకసారి మన సామెతల గ్రంథము 19:14 చదువుకుందాం. ఒక కుటుంబం ఏర్పడడానికి దేవుని హస్తం ఉందండి ఖచ్చితంగా. పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, యెహోవా యొక్క దానం అంటే అర్థం ఏంటండి? యెహోవా ఇస్తున్నారండి. యెహోవా ఎవరిని ఇస్తున్నారు? ఒక పురుషుడికి ఒక స్త్రీని భార్యగా ఇస్తున్నారు. ఇచ్చింది ఎవరు అక్కడ? దేవుడేనా. సాధారణ మనుషులు ఏమనుకుంటారంటే మనం ఏదో ఒక సంబంధం చూసాం, ఒక సంబంధం ద్వారా మనకి ఒక పెళ్లి సెట్ అయింది, పెళ్లి కూతురు మనకు వచ్చింది అనుకుంటారు. కుటుంబంలో అక్కడ ఎవరు పని చేస్తారు? అక్కడ దేవుడు ఉన్నారండి. భార్య యెహోవా యొక్క దానం అనే గ్రంథం మనకు సెలవిస్తుంది. తర్వాత కుటుంబంలో పిల్లలు కూడా ఎవరండి? పిల్లలు కూడా దేవుని యొక్క బహుమానం కదా. కీర్తన 120 కీర్తన 3 ఏముంటుంది అక్కడ? అంత తెలిసిన మాటే. 120 కీర్తన 3 చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము, ఆయన నుంచి బహుమానం పదం వాడారు. బహుమానం అర్థం ఏంటండి? ఇవ్వడం అండి. హవ్వమ్మ కయ్యను హేబెలు కానీ ఏముంది? హవ్వమ్మ దేవుని దయ వలన నేను ఒక సంపాదించుకున్నందా లేదా నా సొంతంగా వచ్చింది అందండి అక్కడ హవ్వమ్మ. దేవుని దయ అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరు ఇచ్చారు? అక్కడ దేవుడు ఇచ్చారు. అది మనకు గుర్తెరగలండి. అంతేకాకుండా మన కష్టాజితంతో మనం ఆరోగ్యంతో ఉన్నాం, మన కష్టాలతో సుఖపడుతున్నాం, అది కూడా దేవుడు ఇచ్చిందే. ప్రసంగ గ్రంథము 3:13 చదువుకుంటే, ప్రసంగ గ్రంథము 3:13 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ చదువుకుందాం. ప్రసంగ గ్రంథము 3:13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన
తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట సుఖము అనుభవించుట దేవుడిచ్చే బహుమానమే దేవుడిచ్చే బహుమానము తెలుసుకుంటుని అని తెలుసుకుంటున్న మాట ఎవరున్నారండి? జ్ఞాని అని సొలొమోను అంటున్నాడండి. అత్యంత జ్ఞానంతో సొలొమోను ఏమంటాడంటే, ఇగో దేవుడి బహుమానం ఏంటంటే నా కష్టార్జితం వల్ల నేను సుఖంగా నా కుటుంబంతో తింటున్నాను, హ్యాపీగా ఉంటున్నానంటే అది ఎవడిచ్చిన అంటున్నాడు సొలొమోను అక్కడ? దేవుడిచ్చిన బహుమానం అంటున్నాడండి. బహుమానం అంటున్నాడండి. అంటే మన పెద్ద బంగ్లాలో ఉండాల్సిన పని లేదండి, ఓ పెద్ద భవంతులు కారులో ఉండాల్సిన అవసరం లేదండి. నీకున్న కష్టార్జితం 5,000 10,000 నువ్వు సుఖంగా చిన్న గుడిసెలోనే సరే హ్యాపీగా మనం ఉన్నామంటే అది ఎవరిచ్చిందండి? దేవుడిచ్చిందే. దేవుడిచ్చిందే. అసలు ఎక్కడైనా దేవుడు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడైనా పుట్టుకలో దేవుడు అన్నాడు, మన పెరుగుదలలో దేవుడు అన్నాడు, మనకిచ్చిన ప్రకృతిలో దేవుడు అన్నాడు. ఎక్కడ దేవుడు లేడండి? అసలు ప్రతి చోట కూడా దేవుడేనండి. అసలు దేవుడు లేకపోతే అసలు ఏమీ లేదు భూమి మీద. మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా లేదా? యోబు గ్రంథము 12:10 చదువుకుంది. అక్కడ ఏముంది? అక్కడ యోబు గ్రంథము 12:10 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ భక్తుడు యోబు అంటాడండి, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా, ఆయన వశంలో ఉండవు కదా అంటాడండి. ఎవరి వశంలో ఉన్నాయట? మన ప్రాణాలన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయట. ఆయన చిత్తం లేకుండా తల వెంట కూడా నేలను పడదని మాతృసోదం ఉంటుందండి. ఉందా లేదా? ఉంది. కాబట్టి మన ప్రాణం కూడా ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉందండి. కాబట్టి పిల్లరా మనం ఏమంతం చేసుకోవాలంటే అసలు దేవుడు లేకుండా ఏది లేదండి. కాకపోతే మనం గుర్తెరగాలండి. లోకం గుర్తెరగలేదు దేవుణ్ణి, లోకము దేవుడు గుర్తెరగలేదు, క్రీస్తుని ఎరగలేదండి. ఒక క్రైస్తవుడిగా మనం దేవుడు గుర్తెరగాలి, దేవుడు చేసిన క్రియలను మనం కూడా గుర్తెరగాలండి. ఇవన్నీ కూడా భౌతిక ఉపకారాలండి. ఆహారము, ప్రకృతి, ఒక కుటుంబము, పిల్లలు, భార్య, మన కష్టాలు ఇవన్నీ కూడా దేవుడికి బహుమానాలండి. అంతకన్నా ఎక్కువ ఆత్మీయోపకారాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించారండి. ఆత్మీయోపకారాల్లో అత్యంత ప్రాముఖ్యత ఏంటంటే రక్షణ. రక్షణ రోమపత్రిక 7:24-20 చదువుకుందాం. రోమపత్రిక 7:24-20 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ పౌలు గారు అంటున్నమాట రోమి సంఘంతో, అయ్యో నా ఇట్టి మరణంకు లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను అంటాడు పౌలు. ఎందుకు అన్నాడు మాట? అంటే ఈ సందర్భం చదువుకుంటే 7 అధ్యాయం మొత్తంతో కూడా నేను పాపంలో కొట్టుమిట్టాడుతున్నాను, నా శరీరం పాపం లోనైపోయింది, నా శరీరం నుంచి పాపం బయటికి రావట్లేదు చెప్తూ అప్పుడు క్రీస్తు మరణ జ్ఞాపకం చేసుకొని ఇంకో నేను ఎంత దౌర్భాగ్యుడనో, మరణంలో ఉన్న శరీరం నేను ఎవరు విడిపించని చెప్తూ, కాబట్టి నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన పౌలు గారు చెప్పడం జరుగుతుంది. అది ఆత్మీయ ఉపకారంలో అది మొదటి ఉపకారం ఏంటంటే రక్షణ. రక్షణ తర్వాత కొలస్సీ పత్రిక 1:12 చదువుకుంటే అక్కడే ఉంది. అక్కడ కొలస్సీ పత్రిక 1:12 చదువుకుందాం. దేవుడు మనిషికి కేవలము భౌతిక ఉపకారాలు మాత్రమే కాకుండా ఆత్మీయ ఉపకారాలు దేవుడు మనకి దయచేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 1:12 చదువుకుంటే తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లింపవాలని దేవుణ్ణి బతిమాలుచున్నామంటాడండి. దేవుడు మనకి రక్షణ మాత్రం కాదు, కానీ మనం చనిపోయిన తర్వాత మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, మనలో నాశనం అవ్వలేని పదార్థం ఉంది ఏంటంటే ఆత్మ బతికొనడానికి పరలోకం కూడా దేవుడు దయచేస్తున్నాడని, పరలోకంలో మనకి ఇచ్చిన శ్వాసను బట్టి ఇక్కడ పౌలు గారేమో మీరు మనల్ని పాత్రలుగా చేసిన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలిభారం చేశాడు, పరలోకానికి అర్హత మనకు ఇచ్చాడు. కాబట్టి అందుని బట్టి నేను తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లించిన అక్కడ పౌలు గారు అక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రకటన గ్రంథము 11:17 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 11:17 చదువుకుంటే దేవుడు మళ్ళీ ఏలుచున్నాడు. 11:17 ఎవరో చదువు. ప్రకటన గ్రంథము 11:17 వర్తమాన భూత కాలములలో
ఉండు దేవుడు అయినా ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము అంటాడండి. తర్వాత దేవునికి ఎందుకు చెల్లించాలంటే మనల్ని ఏలుతున్నాడు దేవుడు, మనల్ని దేవుడు ఏలుచున్నాడు. ఇప్పుడు మనందరూ పరిపాలన ఉన్నాం. మరి ఎవరి పరిపాలన ఉన్నాం? మనందరం కూడా ఇప్పుడు క్రీస్తు యొక్క పరిపాలన మనందరం ఉన్నామండి. ఆత్మ సంబంధ రాజ్యంలో మనందరూ కూడా క్రీస్తు పరిపాలన ఉన్నాం. ఇప్పుడు మనకు ఆత్మీయంగా ఉంది, కానీ పరలోకంలో దిగుడు రాజే కూర్చుంటాడు సింహాసనం మీద. ఆయన కుమారుడు క్రీస్తు కుడిపాసన కూర్చుంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏలుచున్న విధానం బట్టి దేవుడు మనం కృతజ్ఞతలు చెల్లించిన ఇక్కడ మనకు అక్కడ చెప్పడం జరుగుతుందని. కానీ పిల్లరా, ఇవన్నీ ఏంటంటే దేవుడు మనం చేసిన మేలులు గురించి మనం దేవుడికి కృతజ్ఞతలు మనం ఎప్పుడు కూడా చెల్లిస్తూ ఉండాలి. అయితే ఒక విషయం ఏంటంటే పౌలు గారు ఎంత మనకు ఒక పదం వాడారండి. ప్రతి విషయంలో మన దేవుడికి ఏం చేయమని చెప్పాడు అక్కడ? అలా చెల్లించుట క్రీస్తు యేసునందు దేవుడి చేత పదం వాడారండి. అలాగన్నప్పుడు పౌలు గారు ఒకసారి మన జీవితం మేలు జరిగిందండి. కృతజ్ఞతలు చెల్లించాం, ఓ పెద్ద కూడికి పెట్టాం, చాలా ఆడపడంగా దేవుడు మహిమపరిచాం, బాగానే ఉంది. తర్వాత ఒక కీడు జరిగిందాం కూడా మనం ఏం చేయాలి? వెంటనే ఒక మేలు జరిగిందండి, మనకి స్తుతులు చెల్లించామండి. తర్వాత ఒక కీడు జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలండి? అప్పుడు ఇప్పుడు పౌలు గారిని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. పౌలు గారు దశం రాసిన ఈ పత్రిక రాసిన టైంకి పౌలు స్థితి ఎలా ఉందండి? ఆయన స్థితి అప్పుడు బాగానే ఉందా, చాలా బాధాకరంగా ఉందా? చాలా బాధాకరంగా ఉందండి. మీకు విషయం తెలుసా అండి? క్రీస్తును నమ్మక ముందు పౌలు స్థితి ఎంత బాగుంటుందంటే, ఆయన ధర్మశాస్త్ర ప్రవీణుడు, యూదుల మతాధికారులు ఉన్నారు, ప్రధాన నాయకుడు, వాళ్ళకు ఫ్రెండ్ గా ఉన్నాడు. ఆ సన్హెడ్రిన్ సభ 70 సభ ఉంటే సభలో ఒక సభ్యుడు, మంచి గౌరవం అధికారం ఉండేది. ఎవరికి ఉండేది? పౌలు గారికి. ఎప్పుడైతే క్రీస్తును నమ్ముకొని క్రైస్తవులకు వచ్చాడు పౌలు గారికి, అప్పుడు తన జీవితం ఎలాగైపోయిందండి? పౌలు గారి జీవితం భౌతికంగా ఎలాగైందండి? ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన జీవితం హ్యాపీగా లేదండి. క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయన జీవితం భౌతికంగా హ్యాపీగా నడవలేదు. చాలా సందర్భాల్లో పౌలు గారు తను చెప్పుకుంటూ తన స్థితి ఎలాగుందో, ఉదాహరణ ఒక మాట మనం చదువుకుంటే 1 కొరింథీ పత్రిక 4:11 చదువుకుందాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 4:11 చదువుకుంటే అక్కడ ఏముందని అక్కడ ఎవరొక చదవండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పరిస్థితి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొంచున్నాము, దూషింపబడి బతిమాలుకొంచున్నాము, లోకము నాకు మురికిగాను అందరికీ పెట్టగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మల్ని సిగ్గుపరిచే వాళ్ళని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకి మాటలు రాయండి. చూడండి, పౌలు గారు ఆయన ఎన్ని బాధలు పడ్డాడని చెప్తున్నాడండి. అక్కడ మామూలు బాధలు కాదండి. తిండి లేకుండా, తెప్పలు లేకుండా, రాత్రులు నిద్ర లేకుండా ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు, ఎన్నో మార్లు దెబ్బలు తిన్నాడు. ఆయనకున్న ఒకసారి అయితే లుస్త్రా పట్టణంలో చావు దెబ్బ కొట్టారండి, ఇంట్లో చచ్చిపోయేంత దెబ్బంతా కొట్టారండి వాళ్ళు. అటువంటి స్థితిలో కూడా పౌలు గారు ఏమంటున్నారండి? ఇప్పుడు కృతజ్ఞతలు దేవునికి చెల్లించుని అంటున్నారండి. ఇక్కడ పాయింట్ అర్థమవుతుందా? పౌలు గారు ఈ తెస్సలోనికీ పత్రిక ఇప్పుడు రాశారంటే చివరి కాలంలో రాసిన పత్రికలు రాశారండి ఇవన్నీ కూడా. ఆయన కూడా పౌలు గారి జీవితంలో ఆయన దేని ఊహిస్తూ కృతజ్ఞతలు చెల్లించమంటే దేవుడికి, ఆయన కీడుని బట్టి అయితే దేవుడు అంటే అలాగనుకోలేదు పౌలు గారు. దేవుడు మనకి మేలు చేసినా సరే, కీడు చేసినా సరే మనం ఎలా ఉండాలంటే మనం శుద్ధులు చెల్లించే విధంగా మన మనసు ఉంటుందని పౌలు చెప్పడం జరుగుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? ఏదైనా తండ్రి నీ చిత్తమే అన్నట్టు ఉండాలి. ఇప్పుడు యోబు గారు ఏమన్నారు? మొదట చదువుకుంటే యోబు గారికి ఆయనకున్న సంతానము అంతమంది ఆస్తి పోయినప్పుడు యోబు గారు ఏమన్నారండి? ఒక చదువుదాం ఒకసారి, వచ్చిన చదువుకుందాం ఒకసారి. యోబు గ్రంథం మొదట అధ్యాయం చదువుదాం. దిగంబరినే వచ్చింది, వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన పదం వాడారండి కదా.
యెహోవా ఇచ్చాడు అన్నా లేదా? యెహోవా ఏమిచ్చాడు యోబు గారికి? యోబు గారికి ఏమిచ్చాడండి? మొదటగా జన్మనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు. ఇంతమంది చదువుకున్నా కదా ఉపకారాలన్నీ కూడా. పిల్లల్ని ఇచ్చాడు, 10 పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత మొత్తం సమస్తం ఇచ్చాడండి. ఇప్పుడు యోబు ఎలా కొనుక్కున్నాడు? ముందు మొత్తం దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు చెల్లించాడు యోబు. అయినప్పుడు కూడా దేవుడు తీసిన తర్వాత అన్ని తీసిన దేవుడు అప్పుడు దేవుడు ఏమైనా ఆయన కృంగిపోయి తర్వాత చెల్లించడం మానేశాడా? చెల్లించడం మానేశాడు అంటే మానలేదా? మనం ఏ స్థితిలో ఉన్నా సరే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం ఇప్పుడు కూడా ఆ మైండ్లో మనం వెళ్ళకూడదు. ఏదైనా సరే మనం దేవుని చిత్తం నీదే తండ్రి అన్నట్టు మనం వెళ్ళాలి, అలా నడుస్తూ ఉండాలి. అది క్రైస్తవ జీవితం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని చెల్లించే మనసు అందరూ కలిగి ఉండాలి. అలా చెల్లించకపోతే వాళ్ళు పాపులు అనే గ్రంథం మనం సెలవిస్తుంది. మన జీవితంలో ఏమేమి చేస్తే మనం దేవునికి స్తుతులు చెల్లిస్తే కోర్టు ఏర్పాటు చేస్తూ మాట ద్వారా క్రియ మన దేవుని స్తుతులు చెల్లిస్తే దేవుడిని ఆశీర్వాదం అందరికీ వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడి మాట అందరి హృదయాల్లో ఫలించిన కాక అందరూ ఉన్నారు.